నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను వాస్తవన్. పాకిస్తాన్ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సురక్షితంగా కస్టడీకి తరలించారట. సంథింగ్ ఫిషీ అండ్ డిఫరెంట్గా ఉంది ఇది. ఆయన్ని ఆడియాల జైలుకే తరలించారట. ఆడియాల జైల్లోనే కస్టడీలో ఉంచుతారట. అలా అని వాళ్ళ పార్టీయే చెప్పింది, పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పీటీఐ. పాకిస్తాన్ మీడియా కథనాలు ఏం చెప్తున్నాయి, ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్న తర్వాత ఆయన కస్టడీలో ఉండటం సురక్షితమని వైద్యులు నిర్ధారించారట. సో డాక్టర్లు చెప్పారు కాబట్టి జైలుకి. బట్ ఆయన ఏమి సమస్యలతో బాధపడుతున్నారు? ఇన్ఫ్యాక్ట్ కిందటి వారం అంతా ఆయన చంపేశారు ప్రపంచవ్యాప్తంగా మీడియా. ఆయన చనిపోయారు, ఇదిగో ఆయన బాడీ ఇక్కడ ఉంది, ఇదిగో వాళ్ళు బంధువులు గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు, ఇలాంటి రకరకాల కథనాలు విజువల్స్ చూపించారు. అండ్ నేత్ర వైద్య నిపుణుడు, అలాగే కార్డియాలజిస్ట్, అలాగే జనరల్ ఫిజిషియన్, వీళ్ళందరూతో కూడిన ఒక డాక్టర్స్ టీమ్ ఏం చెప్పిందంటే ఆయనకు మొత్తం సమగ్రంగా పరీక్షలు నిర్వహించి ఆయన ఆరోగ్యంగా ఉన్నారని ధృవీకరించిందని చెప్పి పాకిస్తాన్కి ఒక సమాచార శాఖ మంత్రి ఉన్నారు. ఉగ్రవాదులకు కూడా ఉగ్రవాద దేశానికి కూడా సమాచార శాఖ మంత్రి ఉంటారు. ఆయన పేరు అట్టావుల్లా తరార్. ఆయన ఎక్స్ ప్లాట్ఫామ్ మీద ఇది పోస్ట్ చేశారు. ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత ఆయన తిరిగి అడియాల జైలుకి తరలించాము అని ఆయన చెప్పారు. బట్ అంతకుముందు ఆయన ప్రైవేట్ హాస్పిటల్లో షిఫా ఇంటర్నేషనల్ హాస్పిటల్కి తరలించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయినప్పటికీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి పిమ్స్కి పంపించినట్టు మరి సమాచార శాఖ అంటే కోర్టు అంటే లెక్కలేదు, నువ్వెవడి చెప్పడం మాకని. ఆరోగ్య సమస్యల నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్కు ప్రత్యేక వైద్య సేవలు అందించాలని ఇస్లామాబాద్ అధికారులను సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాత వైద్య పరీక్షల కోసం ఈ 73 ఏళ్ల మాజీ ప్రధాని అర్ధరాత్రి సమయంలో ఆసుపత్రికి తరలించారు. అది కూడా పిమ్స్కి. ఆయన్ని ప్రైవేట్ ఆసుపత్రి కోర్టు చెప్పినా కూడా ఒప్పుకోలే. పెద్ద సంఖ్యలో పీటీఐ మద్దతుదారులు అక్కడ గుమిగూడటం, నినాదాలు చేయటం, తర్వాత ఆయన సోదరి ఉస్మా ఖాన్ మీడియాతో మాట్లాడుతూ ఆసుపత్రిలో ఉన్న సమయంలో తాను మరి ఇమ్రాన్ ఖాన్ని కలిశాను, పదే హింసిస్తున్నారు అని చెప్పి తనతో ఆయన చెప్పారు అని కూడా ఆమె చెబుతున్నారు. ఏకాంత నిర్బంధం కారణంగా తాను ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్టు ఇమ్రాన్ ఖాన్ ఆవిడికి చెప్పారట, ఆయన సోదరి ఉస్మా ఖాన్కి. ఆడియాల జైలుకు రావాల్సిందిగా తనకు పీటీఐ వ్యవస్థాపకుడి వ్యక్తిగత వైద్యుడు అంటే ఇమ్రాన్ ఖాన్ పర్సనల్ డాక్టర్ ఫైజల్ సుల్తాన్కు అర్ధరాత్రి సమయంలో ఫోన్ కాల్ చేసి చెప్పారు, మేము రాత్రి 8 నుంచి 8:30 మధ్య ఆడియాల జైలుకి చేరుకున్నాము అని మొత్తం డీటెయిల్గా చెప్పారు. కోర్టు డైరెక్షన్ ఏమో ఆయన ప్రైవేట్ ఆసుపత్రికి పంపించనని, బట్ కోర్టుని లెక్క చేయలేదు గవర్నమెంట్. ఆ తర్వాత అధికారులు తనను డాక్టర్ సుల్తాన్ను వేరు చేశారు. పోలీస్ వెహికల్ ల్యాండ్ క్రూయిజర్ కాన్వాయ్ మధ్య కారులో తనను పిమ్స్కి తరలించారు. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొస్తున్నారు నేను వాళ్ళని అడిగితే, ఎందుకంటే ఇమ్రాన్కు షిఫా ఇంటర్నేషనల్ హాస్పిటల్లో చికిత్స అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది, దానికి వారు ఇమ్రాన్ కంటి చికిత్సకు సంబంధించిన తదుపరి పరిశీలన కోసం వచ్చామని నాకు చెప్పారు అని ఆమె చెప్తున్నారు. అంటే ఎంత చూడండి, వాళ్ళిద్దరికీ కబురు పెట్టారు, ఆయన పర్సనల్ డాక్టర్కి అండ్ ఆయన సోదరి ఉస్మా ఖాన్కి కబురు పెట్టి మళ్ళీ ఇద్దరిని 2 వేరు వెహికల్స్లో 2 వేరు చోట్లకి తీసుకెళ్లారు. సో సంథింగ్ ఫిషీ. ఒకటి మాత్రం నిజం, ఇమ్రాన్ ఖాన్ జీవించే ఉన్నారు, ఆయన తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన ఏంటంటే కస్టడీలో సురక్షితంగా ఉంటారు. అంటే పాకిస్తాన్ గవర్నమెంట్ ఈస్ ట్రైంగ్ టు కనెక్ట్ టు అన్కనెక్టబుల్ థింగ్స్. కస్టడీలో గౌరవప్రదంగా, మర్యాదగా, సురక్షితంగా ఎవరు ఉండరు ఒకటి. అండ్ కస్టడీలో సురక్షితంగా ఉండాలంటే 2 అర్థం పర్థం లేని పదాలను తీసుకొచ్చి ఒక చోట చేర్చి కనెక్టివిటీ అట్రిబ్యూట్ చేయడం, అది అక్కడ జరగదు. ఖాన్ని హింసిస్తున్నారు ఆయన సోదరి ఉస్మా ఖాన్ చెప్పారు, ఇమ్రాన్ ఖాన్ హింసిస్తున్నారని ఆయనే తనతో నేరుగా చెప్పినట్టు ఆవిడ చెప్పారు. సో మొత్తంగా అంటే గ్రౌండ్ జనాలకి ఒక రోజీ పిక్చర్ ఇచ్చారు. అంటే అప్రోర్ పెరిగిపోతుంది ప్రపంచవ్యాప్తంగా ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు. ఆయన పార్టీతోటి, ఆయన భారత విద్వేషపూరిత ప్రసంగాలతోటి నిమిత్తం లేకుండా క్రికెటర్స్ అందరూ కూడా, క్రికెట్ సమాజం అంతా కూడా ఆయన సంఘీభావం తెలిపింది ప్రపంచ దేశాల్లోని. సచ్ ఎ గ్రేట్ క్రికెటర్ ఆయన. మరి ఆ రెస్పెక్ట్ ఆయన ఎంజాయ్ చేస్తున్నప్పుడు సహజంగానే ఆయనకు మద్దతు ఉంటుంది. భారతదేశంలో కూడా చాలామంది ఉన్నారు ఆయన అంటే వ్యక్తిగతంగా ఇమ్రాన్ ఖాన్ అభిమానించేవారు, క్రికెటర్గా, రాజకీయ నాయకుడిగా, లేకపోతే ఒక మాజీ ప్రధానిగా కాదు, ఒక పార్టీ వ్యవస్థాపకుడిగా, భారతదేశం మీద విషం చిమ్మే వ్యక్తిగా కాకపోవచ్చు, బట్ ఒక క్రికెటర్గా, ఆయన ఒక అద్భుతమైన క్రీడాకారుడిగా ఆయనకి అభిమానులు ఉన్నారు. వాళ్ళందరి నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగా తలొగ్గింది ఏది ఫీల్డ్ మార్షల్ సయ్యద్ అసీం మునీర్ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వం తలొగ్గి గతి లేక, విధి లేక, తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఆసుపత్రికి తీసుకొచ్చి ఈ ఎగ్జామినేషన్స్ అన్ని ఇన్వెస్టిగేషన్స్ క్యారీఅవుట్ చేయించి తిరిగి సురక్షితంగా జైలుకి తరలించారట. ఇదండి మొత్తానికి ఇమ్రాన్ ఖాన్ గారి కథలో కొత్త మలుపు.